ఇంతవరకు నువ్వు బ్రతుకుతున్నావని బైబిల్ చెప్తుంది. అందుకొరకే దేవుడే పుట్టించాడు, దేవుడే కాపాడుతున్నాడు. మన అపరాధములు, మన దోషములు దేవుడే తీసేస్తాడు. ఆయన లేకపోతే ఈ లోకంలో బ్రతకలేమని ఆయన నిందను, ఆయన విలువ తెలుసుకుని బ్రతికితే అదొక మానవతము, అదొక నువ్వు పుట్టించినందుకు దేవుని కృతజ్ఞత కలిగి నువ్వు జీవించినట్టుగా అని బైబిల్ చెబుతుంది. అందుకొరకే ఎప్పుడు దేవుని విలువ తెలుస్తుంది మనిషికి? బంధువులందరూ ఉన్నప్పుడు తెలియదు దేని విలువ, లేదంటే నీకు కోట్లు డబ్బులు ఉన్నప్పుడు దేవుని విలువ తెలియదు, లేదంటే నీకు యవ్వన కాల సౌందర్యం ఉన్నప్పుడు, బాగా అన్ని రంగాల్లో బాగున్నప్పుడు దేవుని విలువ తెలియదు. నీకు ఎప్పుడు విలువ తెలుస్తుంది? నువ్వు పెళ్ళిళ్ళలో, ఫంక్షనాలలో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తూ దేవుని విలువ తెలియదు. దేవుని విలువ ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు చచ్చిపోతప్పుడు దేవుని విలువ తెలుస్తుంది. డాక్టర్ ఒకవేళ నీకు రోగం వచ్చినప్పుడు, లేదంటే ప్రతికూల పరిస్థితులు ఎదురొచ్చినప్పుడు, డబ్బు బాగు చేయలేదు, లేదంటే ఆస్తులు బాగు చేయలేవు, ప్రభుత్వాలు ఏం బాగు చేయలేవు, ఏ మనుషులు ఏం చేయలేడు, చచ్చిపోతాను అన్నప్పుడు అప్పుడు దేవుడు ఎక్కడున్నాడో, సేవకులు ఎక్కడున్నారో, అప్పుడు సేవకుల విలువ, దేవుని విలువ అప్పుడు తెలుసుకుంటావు. బైబిల్ ఏమంటుందంటే, నేను పిలిచినప్పుడు నువ్వు పలకకపోతే, నేను బోధించినప్పుడు నువ్వు సేవ ఎక్కకపోతే, నేను ఒకవేళ సేవకుని పంపించినప్పుడు నా పరిశుద్ధాత్మ ద్వారా నీతో మాట్లాడేటప్పుడు నువ్వు వినకపోతే, నీకు ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా నాకు మొరపెడతావు. అప్పుడు నేను విననని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు గుండె బలం ఉన్నప్పుడే, భుజ బలం ఉన్నప్పుడే, కండ బలం ఉన్నప్పుడే, అందముగా ఉన్నప్పుడే, ఐశ్వర్యవంతుడిగా ఉన్నప్పుడే, జ్ఞానం కలిగి ఉన్నప్పుడే, ప్రభువా నువ్వు లేకపోతే ఈ లోకంలో మేము పుట్టవాళ్ళం కాదయ్యా, నువ్వు లేకపోతే ఈనాటి వరకు కూడా ఎన్నో అపాయాలు వచ్చాయి, మేము బ్రతిక వాళ్ళం కాదయ్యా, ఈ రోజు వరకు మేము నీతిమంతులుగా తీర్చబడామంటే నీ కృప లేకపోతే ఈ రోజు వరకు కూడా నీతిమంతులుగా మేము తీర్చబడలేము. అంత నీ కృపనేనైనా నువ్వు లేకపోతే మేము బ్రతకలేమని నువ్వు ఆ విలువ తెలుసుకొని జీవిస్తే నువ్వు భూమి మీద ఎక్కువ రోజులు బ్రతుకుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సినిమా విలువ తెలుసుకొని, నాట్య విలువ తెలుసుకొని, అన్నదమ్ముల విలువ తెలుసుకొని, రాజకీయ విలువ తెలుసుకొని, లేదా లోక సంబంధ విలువ తెలుసుకొని, బంధువుల విలువ తెలుసుకొని, స్నేహితుల విలువ తెలుసుకొని, అన్ని నీ శరీర అందమనే విలువ తెలుసుకొని దేవుని విలువ తెలుసుకోలేకపోతే నువ్వు జీరో అవుతావు. నువ్వు ఒకవేళ నీ విలువ దేవుని విలువ ఎప్పుడు తెలుసుకుంటే నువ్వు చనిపోతప్పుడు, నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు మరణం ఆవరించినప్పుడు ఆ దేవుని విలువ తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే బైబిల్లో ఎంత మంచి మనసున్న దేవుడు అంటే మన దేవుడు, చాలా విలువైన దేవుడు మన దేవుడు. ఎవరైనా భూమి మీద చనిపోవాలంటే ఆయన పర్మిషన్లో చనిపోవాలంటే ఎవరు కూడా భూమి మీద, ఎవరైనా బ్రతకాలంటే కూడా ఐక్యమైన దేవుడు పర్మిషన్ లేదు బ్రతకాలంటే. చనిపోవాలంటే ఆయన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, గవర్నర్ల, రాష్ట్రపతుల, ఎమ్మెల్యేల, ఎంపీల, శాస్త్రవేత్తల, మేధావుల, పండితుల, జ్ఞానుల, అందగాల, ఆటగాళ్ళ, పాటగాళ్ళ, ఎవరైనా సరే ప్రపంచంలో ఇప్పుడు ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు, 190 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. ఎవరైనా సరే దేవుడు పర్మిషన్ లేని ఏ మనిషి చనిపోడని బైబిల్ చెప్తుంది. ఏ మనిషి అయినా బతుకుతుందంటే ఆయన పట్టుకుంటేనే బతుకుతాడంట. చప్పలు కొడదాం గట్టిగా, గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు చనిపోవాలంటే దేవుడే, ఈరోజు నువ్వు బ్రతికుండమంటే దేవుడే. ఆ దేవుడు లేకుండా నువ్వు బ్రతకలేవు. ఏ గవర్నమెంట్ ని కాపాడలేవు, నీ డబ్బులు కూడా కాపాడవు, నీ ఆస్తులు కూడా కాపాడవు, నీ ఉద్యోగాలు కాపాడవు, లేదా నీ కులము కాపాడదు, నీ స్నేహితులు కాపాడరు. నీకు మరణం ఆవరించినప్పుడు, లేదంటే నీకు మరణం భక్షించినప్పుడు, నిన్ను వెంబడించినప్పుడు మరణపు ముచ్చులను, మరణపు ముళ్ళని విరిచాలంటే మనం నమ్ముకున్న ప్రభువుని యేసుక్రీస్తు తప్ప ఈ ప్రపంచంలో నిన్ను మరణం ఆవరించినప్పుడు ఎవరు నిన్ను కాపాడలేరు. హల్లెలూయా. అందుకొరకే మొదటి సామ్యుయేలు గ్రంథం, బైబిల్ ఉన్న వాళ్ళు మొదటి సామ్యుయేలు గ్రంథము
2వ అధ్యాయం 1వ వచనం. ఆయన గుడ్రాలై పిల్లలకు అన్నప్పుడు కనకుండా ఉన్నప్పుడు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, కష్టాలు పడి ప్రభు ఒక కుమారుని నాకు దయచేనైనా, నాకు ఒక కుమారుని ఇస్తే నీ కానికిస్తానయ్యా, నేను నిందలు అవమానాలు భరించలేకపోతున్నానయ్యా, నా ఇంటి పక్కలతో, నా ఇరుగు పొరుగు వాళ్ళతో, నా బంధువులతో నేను గొడ్రాలుగా ఉన్నందుకు నాకు విలువ లేదయ్యా, ఒక్క కుమారుని దయచేనైనా. ఆయన ఏడ్చి ఏడ్చి మొదలుపెట్టి దేవునికి అడిగితే ఓ రోజు ఆమెను గర్భవతిగా దేవుడు చేసి తర్వాత కొడుకు పుట్టిన తర్వాత ఏమని కీర్తన రాసిందాయమా? మొదటి సామెల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం దేవుని గురించి ఏం చెప్తుందాయమా? మైకి తీసుకో. అన్న విజ్ఞాపన చేసెను, త్వరగా రాయమంటుంది, యెహోవా యందు నా హృదయం సంతోషిస్తుంది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణను బట్టి, నీ వలన రక్షణ బట్టి దేవా సంతోషించుచున్నాను. నా విరోధుల మీద, నా మీద నాకు పిల్లలు కానప్పుడు, నేను గొడ్రాలై ఉన్నప్పుడు రకరకాలుగా నన్ను దూషించి నన్ను విమర్శించి రకరకాలుగా శత్రులు అయ్యారు కదా, నేను వాళ్ళ మీద ఈ రోజున నా జీవితంలో కార్యం చేసినందుకు నేను వాళ్ళ ఎదుట నిన్ను అతిశయపడుతున్నాను. యెహోవా అంటే పరిశుద్ధ దేవుడు, యెహోవా అంటే పరిశుద్ధమైన దేవుడు ఒక్కడును లేడు, ఒక్కడు కూడా ప్రపంచంలో లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, నీవు తప్ప ఈ దేవుడి ప్రపంచంలో మరొకరు లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేది, మన దేవుడు అంటే ఆశ్రయ దుర్గమేది లేదు, మన ఏది లేదు. యెహోవా అనంత జ్ఞాని యగు దేవుడు, యెహోవా అనంత జ్ఞాని, ఆయనే క్రియలను పరీక్షించువాడు, ఆయనే మనిషి క్రియలను పరీక్షించిన వాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, అంత గర్వంగా మాట్లాడకండి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి, గర్వపు మాటలు మీ నోట రానివ్వవద్దు. ప్రఖ్యాతి నొందిన వీలుకాండ్రు ఓడిపోదురు, తృప్తిలిన వారు బలము ధరించుదురు, తృప్తిగా పూజించిన వారు. 6వ వచనం చదువు, కింద 6వ వచనం. జనులను సజీవులుగాను, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే భూమి మీద జనులుగాని సజీవంగా చేసేది యెహోవానే, మృతులను గాను ఎవరైనా చంపేయాలంటే దేవుడే. చప్పలు పడదాం, గట్టిగా గట్టిగా చప్పలు పడదాం. ఎవరైనా సరే భూమి మీద సజీవులుగా నిలబెట్టేది యెహోవానే, ఎవరైనా చనిపోవాలంటే దేవుడే. నీవు అటువంటి దేవుని వదిలిపెట్టి డబ్బుల మీద నువ్వు ఆధారపడి, ఆస్తుల మీద ఆధారపడి, మరణం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అన్ని రంగాలు బాగున్నప్పుడు లోకాశలో, శరీరాశలో, నేత్రాశలో, జీవోడములు, ధనాపేక్షలు పడిపోయి నీకు మరణం ఆవరించినప్పుడు, ఏదైనా కూడా చనిపోయే కాలం సజ్జితమైనప్పుడు అప్పుడు దేవుని వేడుకుంటే ఏమి లాభం ఉండదు. ఏమంటుంది? దేవా, నువ్వు అనంత జ్ఞానివయ్యా, నీలాంటి పరిశుద్ధ దేవుడు ప్రపంచంలో ఎవరు లేరయ్యా. దేవా, నన్ను గొడ్రాలుగా ఉన్న నా జీవితాన్ని ఈ రోజున నాకు కొడుకునిచ్చి విలువ తెచ్చావయ్యా, నేను అతిశయపడుతున్నాను. నా ఇరువుల ఎదుట నా దేవుడు మేలు చేశాను చెప్పుకున్నానయ్యా. మనసున్న దేవుడవు, మంచి కృపగల దేవుడవు దేవా. నీవు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఎవరన్నా భూమి మీద సజీవ లెక్కలు ఉన్నారన్నా, ఎవరన్నా చనిపోవాలన్నా నీ పర్మిషన్ లేదు, ఎవరు చనిపోరు. నీ పర్మిషన్ లేదు, ఎవరు బ్రతకలేరు. నువ్వు అనంత జ్ఞానివి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు చనిపోవాలంటే కూడా దేవుడే, ఈరోజు నువ్వు బ్రతికేవంటే కూడా దేవుడే. అటువంటి విలువైన దేవుడిని, నిజమైన దేవుడు నమ్ముకున్నావు. ఆ నిజమైన దేవుడు అన్న దేవుడు, ఆ అన్న దేవుడే మన దేవుడు. యేసు ప్రభు యెహోవా దేవుడన్న ఏక రీతిగా ఉన్నవాడు. ఈరోజు ఒకవేళ యేసు ప్రభుని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డగా జీవిస్తున్నందుకు మనకి చిన్నతర కాదు. మనం నిజంగా దేవుణ్ణి స్తుతించడానికి మన మనసు, మన మనోనేత్రాలు వెలిగించినందుకు మనం అదృష్టవంతులమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సినిమా వాళ్ళకి, రాజకీయ నాయకులు, ధనవంతులకి ఈ మనోనేత్రులు వెలగలేదు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని వాళ్ళకి తెలియలేదు. ప్రకృతి దేవుడని, ఆకాశం దేవుడని, సూర్యుడు దేవుడని, లోకంలో అనేక మంది దేవుళ్ళని చెప్పుకొని దేవుని, నిజమైన దేవుని మరిచిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు. చెప్తున్నాను, నువ్వు పుట్టి ఈరోజు నువ్వు మనిషిగా పుట్టావంటే
అది దేవుని దయ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు వరకు నువ్వు భూమి మీద బ్రతుకుతున్నావంటే అది దేవుని దయ. హల్లెలూయా. ఈ రోజు నువ్వు పుట్టిన మొదలుకొని ఈనాటి వరకు కూడా నీ కంటితోనూ, నీ మనసుతోనూ, నీ హృదయముతోనూ, నీ నడకతోనూ, నీ పడకతోనూ, నీ ఆలోచనతో ఎన్నో తప్పులు పొరపాటు చేశావు. ఎన్నోసార్లు పొరపాటు చేసినప్పుడు నువ్వు చనిపోయే కాలం వచ్చింది. కానీ దయ చూపి దేవుడు నేను బ్రతికిస్తున్నాడని నువ్వు గుర్తెరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరు తెలుసా? మృతులుగా చేసే దేవుడే, సజీవులుగా చేసే దేవుడే అని బైబిల్ చెప్తుంది. ఒకసారి ఒక కుటుంబము, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబమే, ఒక రోజున వాళ్ళకి పెళ్లి వివాహం అయింది. వివాహం అయిన